శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈరోజు జూలై 8, 2026 రోజున మిథున రాశి వారి జీవిత విధానము అలాగే వారికి సంబంధించినటువంటి దిన ఫలితాల గురించి ప్రధానమైన అంశాలు ఏంటి, 2026 వీరికి ఎలా ఉండబోతుంది, ఇక మిథున రాశి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు. ఈరోజు దిన ఫలితాల ప్రకారం మిథున రాశి వారికి మధ్యాహ్నం 1:35 నిమిషాలకి ఒక షాకింగ్ న్యూస్ మీరు వింటారు. అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు, అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తులు కనిపిస్తాయి. ఇక ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడానికి చేయవలసిన దీపారాధన లేదా పరిహారాలు ఎటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా చేస్తేనే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక ఈ వీడియోలోకి వెళ్తే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మిథున రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక మంచి మనస్తత్వం అలాగే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏ సమయంలో ఇక చేసే ముందుకైనా ముందు వరుసలోనైనా ఉంటారు. ఎవరైనా సరే వీరికి చిన్న సహాయం చేసినా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమై కానీ ఇక పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ఈరోజు అనేక కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష దక్షత వీరికి ఉంటుంది. ఇక అలాగే 2026 సంవత్సరం ఇక దినఫలితాల ప్రకారం మిథున రాశి వ్యక్తులు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు షాకింగ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని వార్త అయి ఉంటుంది. ఇక ఈ కుటుంబ సభ్యులకు సంబంధించినది కావచ్చు, బంధువులకి సంబంధించినది కావచ్చు, అలాగే లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించినది కావచ్చు. ఇలా ఏదైనా అవుతుందో ఇక మీ యొక్క మిత్రులకు సంబంధించినటువంటి ఏదైనా ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈరోజు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలుగజేసినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా కావచ్చు, ఇక ఏదైనా సరే కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తను అయితే వినే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఇక మిథున రాశి వ్యక్తులు మిశ్రమంగా ఉన్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండవచ్చు, కానీ ఆ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే మొదటి వారిలో పరిచయం అనే గొడవతో మొదలయ్యి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమందిలో సరిపోయే అంత గొడవ అనేది జరుగుతుంది. ముందుగా గొడవ మొదలైనప్పుడు ఆ తర్వాత తను మిత్రుడిగా మారిపోతారు. అటువంటి అవకాశాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, మారబోతున్నాయి. అటువంటి ఊహించని ఘటన ఈరోజు మీకు జరుగుతుంది. అలాగే జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క వ్యక్తులను కానీ శ్రేయోభిలాషులను కానీ ఒకప్పుడు మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులను కానీ కలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే కనుక చాలా కాలంగా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ సరిగ్గా లేదు. అలాగే వారు కలుసుకోవాలని అనుకుంటున్నారు, మీరు కలుసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవిత ఆదాయాన్ని వేసుకోవచ్చు. ఈ విధంగా ఏదో ఒక ఆటంకం ఇక మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు దిన ఫలితాలు అనుకోకుండా మీకు
కాల్ చేయడం కానీ అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ లేదా నేరుగా ఇంటికి రావడం జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసినప్పటికీ ఈ సంఘటన ఈ జీవితాన్ని చాలా రకాల మార్పులు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ జీవితంలో చాలా మార్పులు వచ్చేటట్టు చేస్తాయి. ఇక మీ యొక్క జీవితంలో అవకాశాలు వచ్చేవి కనిపిస్తున్నాయి. ఇక మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీరు చక్కటి గైడ్లైన్స్ను అందించడం, ఇటువంటి ఇక మీ యొక్క జీవితంలో మీరు చేసిన తెలియక చేసుకున్న నిర్ణయాలు, తీసుకున్న నిర్ణయాలు కూడా కారణంగా మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీరు చక్కటి గైడ్లైన్స్ ఇవ్వటం, తెలియకుండా చేసిన పనుల వల్ల మిమ్మల్ని హెచ్చరించడం లాంటి ఇక గైడ్లైన్స్ కూడా మీకు అందుతాయి. ఇక వ్యక్తులు చాలా కాలం నుంచి చిన్ననాటి వ్యక్తులు కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ కోసం కానీ మీరు ఈ యొక్క ప్లాన్ని చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళిక ఖచ్చితంగా ఉండటం లేదు. ఈరోజు దినఫలితాల ప్రకారం సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలి అని గురించి ఫ్రెండ్స్తో చేస్తారు. ఇక సరైన సమాధానం మీ యొక్క జీవితంలో మార్పులు, అలాగే ఇదివరకు ఏ విషయంలో అయినా సరే ఏకాగ్రత అనేది లేనట్లే ఇక ఏకాగ్రత డౌన్లో, ఇక చదువుపై ఏకాగ్రత చూపించగలుగుతారు. ఇక అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా మారబోతున్నాయి. మీరు శివారాధన చేస్తూ విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక పేదలకు గుడులకు పాదరక్షణ దానం ఇవ్వడం వల్ల ఇక మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇక చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ధన్యవాదాలు.